అవని స్టోరీస్. గత ఎపిసోడ్లో టెర్రస్ మీద మృత్యువు అంచుల దాకా వెళ్లిన అవని దొంగతనం చేయడానికి వచ్చిన సీను కాపాడుతాడు. మరుసటి రోజు అవనిని హెచ్చరిస్తూ సీను రాసిన లేఖ అనసూయ చేతికి చిక్కడంతో ఆమె ఆ లేఖను నాశనం చేసి అవనిని బెదిరిస్తుంది. ఒకరోజు ఉదయం 8 గంటలైంది. సురేష్ ఏమో ఆఫీస్కెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. అవని ఇంకా నీరసంగానే ఉంది. బెడ్రూమ్లో సురేష్ ఆమెకు మందులిస్తున్నాడు. అప్పుడు సురేష్ అవని చేతిలో టాబ్లెట్ పెడుతూ, అవని, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, నీ పక్కనే ఉండాలనుంది. కానీ అర్జెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది. మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చేస్తాను. ఏవైనా అవసరం ఉంటే పార్వతమ్మని అడుగు, మమ్మీని అడక్కు ప్లీజ్. పర్లేదండి, నేను బాగానే ఉన్నాను, మీరెళ్ళండి, ఆఫీస్ పని ముఖ్యం కదా. జాగ్రత్త, కిటికీలు తెరవకు, గదిలో హీటర్ ఆన్లోనే ఉంచు. సురేష్ ఏమో కిందకొస్తాడు. హాల్లో అనసూయ ఫోన్లో ఎవరితోనో గట్టిగా అరుస్తోంది. ఏంటి రావా, జ్వరం వచ్చిందా? నిన్నటిదాకా బాగానే ఉన్నావు కదా రాంబాబు. ఈరోజు నాకు టెంపుల్కి వెళ్లాల్సిన పనుంది. అర్జెంటుగా డ్రైవర్ కావాలి, లేకపోతే ఉద్యోగం ఓడగొడతాను. ఏమైందమ్మా, రాంబాబు రావడం లేదా? చూడరా సురేషు, ఈ పనోళ్ళకి ఎన్ని తిప్పలు. వాడికి జ్వరం అంట. ఈరోజు నేను ఆ గుడికి వెళ్ళాలి. నా స్టేటస్కి నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే బాగోదు కదా. నేను డ్రాప్ చేస్తానులే మమ్మీ. వదిలే నాన్న, నీకు మీటింగ్ ఉందిగా, నేను క్యాబ్ బుక్ చేసుకుంటానులే. నా కర్మ కాకపోతే ఆడి కారు పెట్టుకుని ఆటోలు వెళ్ళినట్టు క్యాబ్లో వెళ్ళాలా? సరే మమ్మీ, నేను ఆఫీస్లో ఎవరైనా పంపిస్తానులే, డోంట్ వరీ. అలా చెప్పి సురేష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అనసూయ ఏమో సోఫాలో కూర్చొని విసుక్కుంటూ ఉంటుంది. అప్పుడే గేటు బయట దొంగ, అదే సీను, చాలా పద్ధతిగా వైట్ అండ్ వైట్ డ్రెస్లో నిలబడున్నాడు. అతను సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉన్నాడు. గేటు బయట సీను తన ఫ్రెండ్ బబ్లుతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. రాంబాబు, పాత డ్రైవర్ రాకుండా దొంగ సీనుని అలా చేస్తాడు. అప్పుడు సీను ఫోన్లో మెల్లగా, రే బబ్లు, ప్లాన్ సక్సెస్ రా. రాంబాబు గాడికి విరోచనాల మందు బిస్కెట్లు బాగా పనిచేసినట్టున్నాయి. వాడి రోజు కాదు కదా, రేపటిదాకా బాతుల్లోనే ఉంటాడు. ఇప్పుడు నేను ఎంట్రీ ఇస్తాను చూడు. ఒరే సీను, జాగ్రత్తరా, అది మామూలు ఇల్లు కాదు, జైలు. ఆ ముసలిది రాక్షసని విన్నాను, దొరికిపోతే చెత్త కొడతారు. అరే, నేను దొంగనరా, నాకు తాళాలు తీయడం తెలుసు, మనుషులు మనసులు తీయడం కూడా తెలుసు. ఆ అమ్మాయిని చూస్తే జాలేసిందిరా. ఆ సాక్ష్యం నా దగ్గర ఉంది, కానీ దాన్ని బయట పెట్టాలంటే ఆ ఇంట్లో పాతుకుపోవాలి. ఉంటా అని ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు సెక్యూరిటీ గేట్ తీస్తాడు. సీను లోపలికి రాగా నేరుగా అనసూయ దగ్గరకొచ్చి వినయంగా దండం పెడతాడు. నమస్కారం అమ్మగారు, నా పేరు శ్రీనివాస్, అందరూ సీను అంటారు. రాంబాబు పంపించాడు. సీనుని పైనుంచి కింద వరకు చూస్తుంది అనసూయ. డ్రెస్సింగ్ సెన్స్ బానే ఉందే, కానీ డ్రైవింగ్ వచ్చా? నా కారు ₹1,00,00,000. ఎక్కడైనా గీత పడితే నీ జీవితం అమ్మినా సరిపోదు. అమ్మగారు, కారు విలువ ₹1,00,00,000 కావచ్చు, కానీ అందులో కూర్చునే మీ విలువ వెలకట్టలేదుగా. మిమ్మల్ని పూలల్లో పెట్టి చూసుకున్నట్టు డ్రైవ్ చేస్తాను. గతుకులు రోడ్ వచ్చినా మీకు కూదుపు కూడా తెలియదు చూడండి. ఆ అబ్బాయి మాటకారులా ఉన్నాడు. సరే సరే, ఈ రోజుకి టెంపరీగా ఉండు, నచ్చితే పర్మనెంట్ చేస్తానులే. ఆ కార్ కీస్ అక్కడున్నాయి, తీసుకో. చిత్తం అమ్మగారు. అమ్మో, ఈ ముసలిది పోగొడతలకు లొంగిపోయింది. ఇక ఒక ఆట ఆడిస్తాను చూడు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట. అవని కొంచెం శక్తి తెచ్చుకొని హాల్లోకి వచ్చింది. అనసూయ గుడికెళ్ళడానికి రెడీ అయి కిందకొచ్చింది. సీను కారు తుడిచి రెడీగా ఉంచాడు. అవని, ఏంటి దెయ్యాల అలా తిరుగుతున్నావు? వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ సర్దు, సురేష్ వచ్చేస్తాడు. అత్తయ్య గారు, కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం సేపు కూర్చుంటాను. కూర్చోడానికి ఇదేమైనా పార్కా అమ్మా? తిండి తినడం తెలుసు గాని పని చేయడం తెలీదా? పార్వతమ్మ బట్టలు ఉతుకుతోంది, నువ్వెళ్ళి ఆ టేబుల్ సర్దలేవా? అవని బాధగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. సీను కార్ దగ్గర నిలబడి ఇదంతా గమనిస్తున్నాడు. అవనిని చూడగానే అతనికి ఆ రాత్రి గుర్తొచ్చింది. పాపం, ఈ అమ్మాయిని ఇంకా వేధిస్తోంది రాక్షసి. ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి. సీను చొరవ తీసుకుని లోపలికొస్తాడు. ఆ అమ్మగారు, కార్ రెడీ అండి, ఏసీ టెంపరేచర్ కూడా సెట్ చేశాను, బయలుదేరదామా? వస్తున్నా ఉండు. అవని, ఆ వాటర్ బాటిల్ తీసుకురా. అవని వాటర్ బాటిల్ తీసుకుని అనసూయ దగ్గరికి వస్తూ ఉండగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.
సీను వెంటనే పరిగెత్తికెళ్ళి ఆమెని పట్టుకుంటాడు. బాటిల్ కింద పడిపోతుంది. అయ్యో మేడం గారు, జాగ్రత్త అండి. అనసూయ మండిపడుతూ చూస్తుంది. అవని ఏమో భయంతో సీనును చూస్తుంది. ఆ స్పర్శ, ఆ గొంతు ఆమెకు ఎక్కడో విన్నట్లు అనిపించింది. థ్యాంక్స్ అండి. సారీ అత్తయ్య గారు. ఏరా, డ్రైవర్ పని డ్రైవర్ చేయడం, యజమానులను తాకడం కాదు. ఎంత ధైర్యం నీకు? క్షమించండి అమ్మగారు, ఆవిడ కింద పడిపోతుంటే మానవత్వంతో పట్టుకున్నాను. నా స్థానంలో ఎవరున్నా అదే చేస్తారు. పడిపోయాక లేపడం కంటే పడకముందే ఆపడం మంచిది కదండి. సీను మాటల్లో ఏదో గుచ్చుకునే అర్థముంది. అనసూయకి అది అర్థం కాలేదు. కాని అవని సీను కళ్ళలోకి చూసింది. ఆ కళ్లల్లో ఆమెకు ఆ రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది. అప్పుడు అవని మనసులో, ఈ కళ్ళు ఆ రాత్రి నన్ను లేపిన వ్యక్తి కళ్ళు ఒకేలాగా ఉన్నాయి. ఇతను డ్రైవరా లేక అని మనసులో అనుకుంటుంది. సరే సరే, నీతులు చెప్పమాకు. పద బయలుదేరదాం. అవని, ఆ బాటిల్ గడికి తీసుకురా. సీను అనసూయని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ అవని వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు. ఆ రోజు సాయంత్రం 5 గంటలైంది. సురేష్ ఇంటికొచ్చాడు. అవని గదిలో ఆలోచిస్తూ కూర్చుంది. ఆమె మనసులో అనేక ప్రశ్నలు. అప్పుడు సురేష్ అవని పక్కన కూర్చొని, ఏం ఆలోచిస్తున్నావు అవని? మందులు వేసుకున్నావా? "ఆ, ఆ, వేసుకున్నానండి. ఒక విషయం అడగనా? అడుగు. మన ఇంటికి కొత్త డ్రైవర్ వచ్చారా?" అవును, మమ్మీ చెప్పింది. రాంబాబుకి బాగులేదట. ఈ కొత్త అబ్బాయి చాలా మంచోడట. మమ్మీని బాగా ఇంప్రెస్ చేశాడట. ఎందుకు? ఆ ఏం లేదు. ఆ అబ్బాయిని చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపించిందండి. మీ ఏరియాలో ఎవరైనా అయ్యుంటాడులే. సరే, ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన పని మీద టెర్రస్ మీదకి వెళ్తున్నాను. అక్కడ పాత ఫైల్స్ ఉన్నాయట, డాడీ చెప్పారు. అవని టెర్రస్ అనగానే వణికిపోయింది. వద్దండి, అక్కడికి వెళ్ళకండి, చలిగా ఉంటుంది. పర్లేదులే అవని, ఒక్క నిమిషం పని. సురేష్ మెట్లెక్కి టెర్రస్ మీదకెళ్తాడు. అవని భయంతో కిందనే ఉంటుంది. సురేష్ పైన స్టోర్ రూమ్ వైపు వెళ్తాడు. అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది. కానీ సురేష్కి ఒక డౌట్ వచ్చింది. ఆ రోజు అవని ఇక్కడ ఎలా లాక్ అయింది? గాలికి తలుపు పడింది అనింది మమ్మీ. సురేష్ టెర్రస్ డోర్ దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశీలిస్తాడు. అది చాలా బరువైన ఇనప తలుపు. గాలికి అది అంత సులభంగా పడదు. ఒకవేళ పడినా గడియ వాటంతట అవే పడవు. సురేషు తలుపుని అటూ ఇటూ ఊపుతూ, ఇది గాలికి పడే ఛాన్సే లేదు. ఎవరో వేస్తే తప్ప ఇది పడదు. అంటే మమ్మీ అబద్ధం చెప్పిందా? అప్పుడే సురేష్ కాలికేదో తగిలింది. కింద చూస్తే ఒక ఇనపరాడ్ పడుంది. అది సీను ఆ రాత్రి పడేసెళ్ళింది. హీరోడ్ ఇక్కడెందుకుంది? ఇది స్టోర్ రూమ్ లో ఉండాల్సింది కదా. సురేష్ ఆ రాడ్ని పరిశీలిస్తూ ఉండగా పక్కన గోడ మీద చిన్న మట్టి మరకలు కనిపించాయి. అవి బూట్ల అచ్చుల్లాగా ఉన్నాయి. ఎవరో గోడ దూకిన ఆనవాళ్లు. ఇక్కడ ఎవరో నడిచారే. ఇవి నా షూ మార్క్స్ కాదు. డాడీవి అంతకన్నా కాదు. మరెవరు? ఆ రాత్రి ఇక్కడికి ఎవరో వచ్చారు. ఆ రోజు రాత్రి 8 గంటలైంది. డిన్నర్ టైం. అనసూయ, అరవింద్, సురేష్, అవని అందరూ టేబుల్ దగ్గరున్నారు. సీను ఒక మూల నిలబడున్నాడు. పని వాళ్ళకి భోజనం టైం వేరే ఉంటుంది. కాని అనసూయ ఏదో పని చెప్పి ఆపింది. మమ్మీ, ఒక విషయం అడగాలి. అడుగు నాన్నా. ఆ రోజు రాత్రి అవని టెర్రస్ మీద ఉన్నప్పుడు నువ్వేమైనా శబ్దాలు విన్నావా? అది లేదు నాన్నా. చెప్పానుగా, మేము నిద్రపోతున్నాం. ఎందుకలా అడుగుతున్నావు? సురేష్ జోబులో నుంచి ఒక చిన్న వస్తువు తీసి టేబుల్ మీద పెడతాడు. అది అవని చీర కొంగు ముక్క. అది తలుపు సందులో ఇరుక్కొని చిరిగిపోయింది. సురేష్ దాన్ని పైన గమనించాడు. ఇది అవని చీర ముక్క. ఇది తలుపు బయట వైపు ఇరుక్కోనుంది. అవని లోపలుంటే చీర ముక్క బయట గడియ దగ్గర ఎలా ఇరుక్కుంటుంది? అంటే ఎవరో బయట నుంచి తలుపు వేస్తున్నప్పుడు ఇది ఇరుక్కుంది. ఎవరో కావాలని గడియ పెట్టారు మమ్మీ. అనసూయ ముఖం రంగు మారిపోయింది. అవని భయంతో సురేష్ని చూస్తుంది. సీను ఆసక్తిగా చూస్తున్నాడు. సురేష్కి ఇంత తెలివి ఉందని అతనికి ఇప్పుడే తెలిసింది. అంటే నేనే వేశానని అంటున్నావా? కన్న తల్లిని అనుమానిస్తున్నావా సురేష్? ఒక పని మనిషి లాంటి దానికోసం నన్ను నిలదీస్తావా? మమ్మీ, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయొద్దు. ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది ఎవరో వేశారని. అది నువ్వా లేక పార్వతమ్మ లేక ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను. చీచీ, ఎంత మాట అన్నావురా? అరవింద్, చూశారా మీ కొడుకు మాటలు? నేనన్నం తిన్ను.
అనసూయ ప్లేట్ విసిరికొట్టి వెళ్ళిపోతుంది. అరవింద్ ఏమో ఆమె వెనకాలే వెళ్తాడు. సురేష్ తల పట్టుకొని కూర్చుంటాడు. అవని, ఏవండి, వదిలేయండి, గొడవలొద్దు. లేదవని, ఇక్కడేదో జరుగుతోంది. ఎవరు మన ఇంట్లోకి వచ్చారు, లేదా ఇంట్లో వాళ్ళే నీకు హాని చేయాలని చూస్తున్నారు. నేను కనుక్కుంటాను. సీను ఇదంతా చూసి చిరునవ్వు నవ్వుకుంటాడు. అతను మెల్లగా సురేష్ దగ్గరికి వచ్చి, బాబుగారు, నీళ్ళు తాగండి. కోపంలో నిజం తాగదు, శాంతంలో అబద్ధం ఆగదు. ఎవరో బయటోళ్ళు వచ్చి ఉంటారులేండి, దొంగలో దొరలు, ఎవరికి తెలుసు? సురేష్ శ్రీను వైపు చూస్తాడు. శ్రీను మాటలో ఏదో హింట్ ఉన్నట్లు కనిపిస్తుంది. నువ్వేమంటున్నావు? ఏం లేదు బాబుగారు, ఆ రోజు రాత్రి మా ఏరియాలో కూడా ఎవరో దొంగలు తిరిగారట. గోడలు దూకడంలో ఎక్స్పోర్ట్ అట. బహుశా మీ ఇంటి గోడ కూడా దూకుంటారేమో అని నా అనుమానం. చెక్ చేయించండి. సీను తెలివిగా హింటిచ్చాడు. గోడ దూకిన ఆనవాళ్లు సురేష్ చూశాడు కాబట్టి ఇప్పుడు సురేష్కి దొంగ అనే క్లూ దొరికింది. అందరూ పడుకున్నాక అర్ధరాత్రి 12 గంటలకు సీను సర్వెంట్ క్వార్టర్స్లో ఉండకుండా రహస్యంగా అనసూయ గది కిటికీ దగ్గర నిలబడి లోపల ఏం జరుగుతుందో వింటున్నాడు. అనసూయ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోంది. హలో రాజేశ్వరి. అవును, సురేష్కి అనుమానం వచ్చిందే. ఆ చీర ముక్క దొరికింది. ఇప్పుడేం చెయ్యాలి? ఆ అవనిని ఎలాగైనా వదిలించుకోవాలి. రేపు మనం ఫామ్ హౌస్కి వెళ్తున్నాం కదా, అక్కడ ప్లాన్ చేద్దాం. అక్కడ ఎవరు ఉండరు. సురేషు ఆఫీస్లో ఉంటాడు. అక్కడ పని పూర్తి చేసేద్దాం. సీను ఇదంతా రికార్డ్ చేయడానికి ఫోన్ తీశాడు. కానీ సరిగ్గా అప్పుడే గార్డెన్లో ఉన్న కుక్క మొరగడం మొదలెట్టింది. అనసూయ ఉలిక్కిపడి కిటికీ వైపు చూసింది. సీను చటుక్కున కిందకి దాక్కున్నాడు. అనసూయ కిటికీ దగ్గరకొచ్చి టార్చ్ లైట్ వేసింది. ఎవరక్కడా? సీను ఏమో ఊపిరి బిగబెట్టి గోడకి అతుక్కొనున్నాడు. అనసూయ టార్చ్ లైట్ వెళ్తురు అతని కాల్ షూ మీద పడింది. ఈ షూ ఇది ఈరోజు వచ్చిన కొత్త డ్రైవర్ది కదా, వాడిక్కడేం చేస్తున్నాడు? మరి అనసూయకి డ్రైవర్ శ్రీను మీద అనుమానం బలపడుతుందా? ఫామ్ హౌస్లో అనసూయ వేసిన స్కెచ్ ఏంటి? అవనిని కాపాడడానికి సీను డ్రైవర్ అవతారం నుంచి రియల్ హీరోగా ఎలా మారతాడు? ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్ 4 కోసం వేచి చూడండి. మాధవరావు వెళ్ళిన తర్వాత ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంటారు. ఆ తర్వాత ఏం చెయ్యాలి అనేది ఎవ్వరికీ అర్థం కాదు. అవని ఏమో కంగారుగా ఉంటుంది. సురేష్ ఇతనేనా నా అమ్మా నాన్నల జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి? ఇంకా ఏది స్పష్టంగా తెలియదు కదా అవని. కానీ రాజగోపాల్ గారు చెప్పినట్లయితే ఇతని చెయ్యి ఉందని అనిపిస్తోంది. ఒకప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎటు నుంచి ఏ ఆపదొస్తుందో తెలియడం లేదే. అనసూయ, ఇలాంటివి అనద్దు. అవని మన కుటుంబంలో భాగం. ఇప్పుడు ఆమెను మనం కాపాడాల్సిన సమయం. అరవింద్ గారు సరైన మాట చెప్పారు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. మాధవరావు అంత ఈజీగా వెనక్కి తగ్గేవాడు కాదు. నిజమే, ఈ మనిషిని చూస్తే అర్థమవుతుంది. నాకు మాత్రం చాలా కంగారుగా ఉందిరా. ఈ తలనొప్పులు పడ్డం నా వల్ల కాదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. దీంతో అవని చాలా దిగులు పడుతుంది. సత్యం బయటకు తీయాలని ఉంది సురేష్, కానీ అదే సత్యం నాతో పాటు మన కుటుంబానికి కూడా హాని కలిగిస్తుందేమోనని భయంగా ఉంది. నువ్వు ఎలాంటి ప్రమాదంలో ఉన్నా నేనుంటాను నీతో. నీ అమ్మా నాన్నకు న్యాయం జరగడం ఇప్పుడు మనిద్దరి బాధ్యత. అవని, నీ అత్తయ్య మాటలు ఏవి పట్టించుకోవద్దావని. ఏదో బాధలో అలా అనిందంతే. ఆవిడ మాటలో కూడా న్యాయం ఉంది కదా మావయ్య. అనాథాన్ని చెప్పి కోడలుగా తెచ్చుకుంటే ఇన్ని చిక్కులు తెచ్చిపెట్టాను. అవని, నువ్వు అలా అనుకోకు. జీవితంలో సమస్యలు చెప్పి రావు కదా. అవును, నువ్వు అమ్మ గురించి ఆలోచించకు. రేపు ఉదయానికి ఆమె కోపం తగ్గిపోతుందిలే. ముందు మనం ఈ సమస్య నుంచి బయటపడాలి. నిజమే, నేను రేపొస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రాజగోపాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో అంతా కంగారుగా ఉంటారు. ఆ మరుసటి రోజే రామ్ గోపాల్ వర్మ కొన్ని పత్రాలతో వస్తాడు. రాజగోపాల్ గారు, ఈ పత్రాలేంటి? ఈ పత్రాల్లో ఒక సాక్ష్యం ఉంది, ఒక సంతకం. అదే మాధవరావు చేసిన మోసానికి బలమైన ఆధారం. కానీ ఇంకా పెద్ద సాక్ష్యం ఒకటి ఉంది. అది నేను ఇప్పటికీ ఎవ్వరికీ చెప్పలేదు. ఇంకా ఏదైనా ఉందా? అవును, వెంకటరమణ గారి వ్యాపారంలో ఉన్న ఒక నమ్మకస్తుడైన ఉద్యోగి. అతడికి అన్ని విషయాలు తెలుసు.
అతడి దగ్గరే అసలు నిజం ఉంది. ఆ వ్యక్తి ఎవరు రాజగోపాల్ గారు? అతను ఇప్పుడు గుంటూరు దగ్గర ఉండొచ్చు. కానీ ఒక సమస్య ఉందమ్మా. మాధవరావుకి కూడా ఆ విషయం తెలుసు. అతడు మనకంటే ముందే అతన్ని వెతుకుతున్నాడు. మరిప్పుడు ఏమి చేద్దాం? మనం ఇప్పుడు ఏమీ చెయ్యలేం. ఇవి మన దగ్గర జాగ్రత్తగా ఉంచితే చాలు అని చెప్పి వెళ్ళిపోతాడు రాజగోపాల్. ఆ రాత్రిని ఇంటి నుంచి బయటకెళ్లకుండా అంతా ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో తలుపు తట్టిన శబ్దం వస్తుంది. ఈ సమయంలో ఎవరై ఉంటారా? మన మీద ఎవరైనా దాడి చేయడానికి వచ్చుంటారేమోనండి. ఆ మాధవరావు అయ్యుంటాడేమో. అబ్బా అమ్మా, నువ్వు కంగారు పడుకు, నేనెళ్ళి చూస్తానుగా. సురేష్ బయటకొచ్చి తలుపు దగ్గర చూస్తాడు. ఎవ్వరు ఉండరు. అక్కడ నేలపై ఒక చిన్న కాగితం పడుంటుంది. దాన్ని సురేష్ చదువుతాడు. సత్యం తెలుసుకోవాలనుకుంటే రేపు రాత్రి పాత గోదాంకి రా, రాజగోపాల్ అని కాగితం మీద రాసుంది నాన్నా. రాజగోపాల? కానీ ఆయనే కదా మనల్ని జాగ్రత్తగా ఉండమన్నాడు. అవును, కానీ ఈ లేఖలో ఆయన పేరుందేంటి? ఇప్పుడేం చేయాలండి? మనం ఈ కాగితాన్ని నమ్మి అటెళ్లాలా? అది ఆయన చేతి రాతైనా కాదా అన్నది నిశ్చయంగా చెప్పలేము. కానీ ఇంతకు ముందే ఆయన వెళ్ళిపోయాడు కదా. ఆయన తిరిగి ఇలా రాయడం నాకెందుకో అనుమానాస్పదంగా ఉంది. ఆ మాధవరావు పనిగా ఉంటుందేమోనండి. అది నిజం కాకపోవచ్చు. నేను ఈ లేఖ రాయలేను. అందరూ ఒకసారిగా ఆశ్చర్యంతో ఆయన వైపు చూశారు. మీరు మీరు ఇంత రాత్రి తిరిగి వచ్చారేంటి? అవని, నీ ప్రాణాలకు ప్రమాదం ఉందని అనిపించింది. మీకు నా అవసరం ఉందని తిరిగొచ్చాను. మరి ఈ లేఖ? ఈ లేఖను ఎవరు నా పేరుతో పంపించారు. వాళ్ళ ఉద్దేశం నిన్నక్కడికి పంపించడం. ఎవరై ఉంటారు మీకు తెలుసా? నాకు అనుమానం ఒకరిపైనే ఉంది. అతను మాధవరావు కావచ్చు. ఈ మోసంలో మరొకరు కూడా ఉన్నారు. ఇంకెవరన్నా ఉన్నారా? అవును, వెంకటరమణరావు గారి వ్యాపారంలో భాగస్వామి అయిన శివరాముడు. ఇన్నేళ్లు అతడు మాధవరావుతో చేతులు కలిపి ఆస్తిని దోచుకున్నాడు. అంతే. ఆ మాటలకు ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అంటే ఆ మాధవరావు ఒక్కరే కాదన్నమాట మోసం చేసింది. అవును అవని, వాళ్ళిద్దరూ కలిసి నీ తల్లిదండ్రుల్ని మోసం చేశారు. ఈ అన్ని చిక్కుముడిలా ఉన్నాయే. చూసారా? అందుకే నేను పెళ్లికి ముందు అంతా ఆలోచించాను. అనాథ ఎవరు లేరని అన్నారు. ఇప్పుడు ఈమె చుట్టూ అన్ని చిక్కు ప్రశ్నలే. అత్తయ్య, త్వరలోనే సమస్యలు సర్దుకుంటాయి అని అంటుంది. ఇంతలోనే ఫోన్ మోగుతుంది. సురేష్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు ఎవరిని నమ్మాలో ఇంకా అర్థం కావడం లేదా సురేష్? నీ ఇంట్లోనే నీకు ద్రోహి ఉన్నాడు. జాగ్రత్తగా ఉండు అని కట్ చేశాడు. అందరూ ఒకరినొకరు అనుమానంగా చూస్తారు. నాకు అసలు ఏం అర్థం కావడం లేదవని. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో? వీటన్నిటికీ సమాధానం ఒకటే సురేషు. మనం ఆ మాధవరావుని, అతనితో చేతులు కలిపిన వాణ్ణి పట్టుకుని శిక్షించాలి. అప్పుడే దీనికి ముగింపు దొరుకుతుంది. కానీ అదిలా నాన్నా? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదే. అవును, ఇంట్లోనే ద్రోహి అంటున్నాడు. ఎవరై ఉండొచ్చండి? ఇంతలో ఎవరి మీద నిందలేయకండి. కానీ ఎవరో మన ప్రతి అడుగుని గమనిస్తున్నారని అనిపిస్తోంది. నిజమే, ఎవరో మన దగ్గర వ్యక్తి ఇవన్నీ చేస్తున్నారు. సరే, ఆ మాధవరావి అయితే తాను ఏమి చెయ్యాలనుకున్నా రేపు చేస్తాడు కదా. రేపటి వరకు వేచి చూద్దాం అని అంటాడు. అంతా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు అవని, సురేష్ ఆ కాగితంలో రాసిన ప్రదేశానికి వెళ్తారు. సురేష్, నాకెందుకో భయంగా ఉంది. ఇది సరైనదే అంటావా? ఇక్కడి వరకు వచ్చిన తర్వాత భయపడకూడదామని. నిజం తెలియాలంటే మనం ముందడుగు వేయాల్సిందే. చివరికి నేను చెప్పిన ప్రదేశానికి వచ్చారన్నమాట. అంటే రాజీ పడినట్టే కదా. నువ్వు నా అమ్మా నాన్నలకు చేసిన మోసానికి సమాధానం చెప్పాలి. సమాధానమా? అసలు నువ్వు ఇక్కడే ఉన్నావని, రాజగోపాల్ని ఆస్తులకు సంబంధించిన కాగితాలు ఇవ్వడానికి వచ్చాడని, ఇవన్నీ నాకెలా తెలుసని అనుకుంటున్నావు? చెప్పు, ఎలా తెలుసు? నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు నమ్మడం మానేస్తే నీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మీరు మర్యాదగా ఆ కాగితాలను నాకు అప్పచెప్పి వెళ్ళండి, లేదంటే విషయం వేరేలాగా ఉంటుంది అని మాధవరావు వెళ్ళిపోతాడు.
అప్పుడు అవని సురేష్ ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళు తిరిగి ఇంటికెళ్తారు. సురేషు, ఏమైందా గోదాములో? అక్కడున్నదెవరు? ఇంకెవరు నానా? ఆ మాధవరావే. మరతను ఏమన్నాడు? ఆ కాగితాలను తిరిగి తనకు అప్పగించాలంటున్నాడు. అసలు అవని గురించి రాజగోపాల్ కాగితాలు ఇచ్చిన విషయం గురించి మనలోనే ఎవరు అతనికి చెప్పారని అంటున్నాడు. నిజమే, ఎవరు చెప్పుంటారా? అవును సురేష్, రాజగోపాల్ గారెక్కడా? మీ ఇద్దరు మాత్రమే వచ్చారేంటి? మేమిద్దరం మాత్రమే గోదాంకెళ్ళాంతయ్యా. ఆయన మాతో రాలేదే. అవునా? ఆయన ఉదయం నుంచి ఇంటికి కూడా రాలేదమ్మా. ఆయన ఏదో పని మీద రాలేదేమోలే నాన్నా. లేదు సురేష్, నాకెందుకో అనుమానంగా ఉంది. అంత అర్ధరాత్రి మన కోసం వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఇంత జరుగుతున్నా రాకపోవడం ఏంటి? సరే, మరి కొద్దిసేపు చూద్దాం నానా అని అంటాడు. ఇంతలోనే కాంతమ్మ అనసూయ దగ్గరకు వస్తుంది. ఏంటి వదినా, అమ్మాయి గురించి ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా? ఏంటో వదినా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. మీ ఇంటికి ఎవరో కొత్త కొత్త వాళ్ళొస్తున్నారు. ఎవరోళ్ళంతా? అదేం చెప్పమంటావులే. ఆ పిల్ల తల్లిదండ్రులని మోసం చేసిన వాళ్ళంట. ఇంకో వ్యక్తి కూడా ఎవరో ఉన్నారంట. వాళ్ళని పట్టుకోవాలి. అవునా? అంతేనా? ఇంకేమైనా మాటలు నడిచాయా? నిన్న ఎవరో ఫోన్లో ఏదో చెప్పారు వదినా, ఎవరిని నమ్మొద్దు అని. ఓహో, ఎవరంటావ్? మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? హా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు వదినా. సరేలే వదినా, నేనెళ్ళొస్తాను. నాకెందుకులే ఇవన్నీ అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతా రాజగోపాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎలా అయినా ఆ మోసానికి ముగింపు చెప్పాలని అనుకుంటారు.